హాయ్ లిటిల్ లీజనర్స్. ఈ రోజు మన కథ ఓ చిన్న విత్తనం గురించి. అది ఎంతో చిన్నది, కాని కలలు మాత్రం ఎంతో పెద్దవి. అయితే మన కథ ప్రారంభిద్దాం. చిన్న విత్తనం, పెద్ద కల. ఒకప్పుడు ప్రకృతితో నిండిన పచ్చిక మైదానంలో, రంగుల పూలతో నిండిన నేలపై ఓ చిన్న విత్తనం మృదువైన మట్టిలో దాగి ఉండేది. అది చిన్నదైనా దాని హృదయంలో ఒక పెద్ద ఆశ ఉండేది. నేను ఎదగాలనుకుంటున్నాను అని విత్తనం మురిపంగా అనుకుంది. నేను పెద్ద చెట్టవాలనుకుంటున్నాను. నా కొమ్మలు మేఘాలను తాకాలని ఉంది. పక్కన ఉన్న పురుగులు, చీమలు నవ్వుకున్నాయి. ఓహో, నువ్వా చెట్టవుతావా అన్న పురుగు. విత్తనం నుండి చెట్టు అవుతుందని నువ్వు కలలు కంటున్నావా అని చీమ కునుకు పెట్టింది. కాని విత్తనం ఏమి చేసినదంటే వారి నవ్వులను పట్టించుకోలేదు. అది ప్రతిరాత్రి నిద్రపోతూ కలలు కంటూ ఉండేది. ప్రతిరోజూ అది కదిలేది, ముందుకు నెట్టేది, ఎదగాలని ప్రయత్నించేది. కాని ఏమీ జరగలేదు. బహుశా వాడు చేపిందే కరెక్ట్ అని విత్తనం భావించింది. అయితే ఒకరోజు చల్లటి గాలి వీచింది. ఆ గాలి మృదువుగా విత్తనంతో ఇలా చెప్పినది: ఓ చిన్న విత్తనం, ఆశ వదలకు. గొప్ప విషయాలకు సమయం పడుతుంది అని. తర్వాత వర్షం కురిసింది. చల్లగా వాన చినుకులు మట్టిలో కలిశాయి. విత్తనం వాటిని గ్రహించి కొంచెం బలంగా కనిపించినది. ఒక రాత్రి ఒక అద్భుతం జరిగింది. విత్తనం కొద్దిగా పగిలింది. చిన్న రూట్ బయటికి వచ్చింది. ఇదేనా ఎదుగుదల అని ఆశగా అనుకుంది. మరిన్ని రోజులు గడిచాయి. ఒక పక్షి ఎగిరివచ్చి మొక్క పక్కన కూర్చుంది. వావ్, ఎంత బాగుంది అని పక్షి చెప్పింది. నేను చెట్టును అయ్యనా అని మొక్క అడిగింది. ఇంకా కాదు అని నవ్వుతూ, కాని నీవు మొదలు పెట్టావు అని పక్షి చెప్పింది. ఒకరోజు ఆకాశం మేఘాలతో నిండి మబ్బుగా మారింది. గాలులు గుసగుసలాడాయి. మెరుపులు మెరిశాయి. చిన్న మొక్క తడిచింది, వణికింది. నాకు శక్తి చాలదేమో అని తలుచుకుంది. అప్పుడు ఒక గంభీరమైన, సానుభూతితో నిండిన స్వరం వినిపించింది. అది పక్కనే నిలిచిన పురాతన పెద్ద చెట్టు స్వరం. నేను కూడా ఒకప్పుడు విత్తనంనే అని చెప్పింది పెద్ద చెట్టు. కష్టలు వస్తాయి, కాని నీ వేర్లు నిన్ను పట్టుకునేలా ఉంటాయి. ఓపిక పట్టుము చిన్నదానా. అది విన్న చిన్న మొక్క లోతుగా ఊపిరి తీసుకుంది. మళ్ళీ నెమ్మదిగా నిటారుగా నిలబడింది. కాలం గడిచింది. రోజు రోజుకి మొక్క ఎదిగింది. వేసవిలో ఎండ, శరదృతువులో ఆకుల రాలిక, చలికాలంలో మంచు. కాని మొక్క తానో చెట్టు అవుతానన్న ఆశమాత్రం విడవలేదు. ఒకరోజు ఆ మొక్క ఒక గొప్ప చెట్టుగా మారింది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకేవి. పిల్లలు దాని నీడలో ఆడుకున్నారు. పక్షులు దానిపై గూళ్లు కట్టాయి. ఆ చిన్న విత్తనం ఇప్పుడు ఒక గొప్ప చెట్టు అయింది. చిన్నదిగా మొదలైన ఆశ ఎంత అద్భుతంగా విస్తరించిందో చూడండి. ఈ కథ నుంచి మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, ఎంత చిన్నదైనా ఒక విత్తనం పెద్ద వృక్షంగా ఎదగగలదు. ఓపిక, ధైర్యం, విశ్వాసం ఉంటే ఏ కలలైనా నెరవేరుతాయి. ప్రతి పెరుగుదలకు సమయం అవసరం. ఆశించు, విశ్వసించు, ఎదుగు. లిటిల్ లీజనర్స్, ఈ కథ మీకు ఏమి నేర్పిస్తుంది అంటే, ఏ కల అయినా చిన్నదిగా మొదలవుతుంది. సహనం, ధైర్యం, విశ్వాసముంటే చిన్న విత్తనం కూడా గొప్ప చెట్టవుతుంది. మళ్ళీ కలుస్తాం లిటిల్ లీజనర్స్లో.